హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షారీస్ వరల్డ్. ఈ వీడియోలో టమాటా పెరుగుచారు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి. ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ అండ్ ఈజీగా, అలాగే టేస్ట్లో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా క్రీమీ టెక్స్చర్తో ఉండే ఈ పెరుగుచారుకి కాంబినేషన్గా గుత్తి వంకాయ ఉల్లికారం కూడా చేసి చూపించబోతున్నానండి. రెండింటి కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. నేనైతే 10/10 ఇచ్చేస్తాను. అంత బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇలాగే మరిన్ని రెసిపీస్ మేము ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 3 ఆనియన్స్ ఇలా స్లైసెస్ కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక పెద్ద టమాటా లేదా మీడియం సైజు ఒక 2 టమాటాస్ వేసుకోండి స్లైసెస్ చేసుకుని. అలాగే ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కాజు, నెక్స్ట్ ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, నెక్స్ట్ ఒక 2 యాలకులు, ఒక 4 లవంగాలు, ఒక చిన్న చెక్క, ఒక్కొక్క స్పూన్ ధనియాలు, జీలకర్ర వేసుకొని ఫస్ట్ పల్సిచ్చేసుకోండి. ఆ తర్వాత అందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ 1.5 టీ స్పూన్ కారం అండ్ అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ స్మూత్ పేస్ట్ అయ్యేలాగా మిక్సీ చేసేసుకోండి. ముందుగానే వంకాయల్ని ఇలా శుభ్రంగా కడిగేసుకుని 4 భాగాలుగా కట్ చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక 5 మినిట్స్ వేపుకున్నాను. జస్ట్ కొంచెం వడిలితే సరిపోతుంది, మరి ఎక్కువ వేగక్కర్లేదు. మామూలుగా అయితే అందరూ పచ్చి వంకాయల్లోనే ఇలా మసాలా పెట్టుకుంటారు, బట్ ఇక్కడ నేను కొంచెం వాటిని ఇలా వేపేసి పెడతాను అన్నమాట. ఇలా అయితే కొద్దిగా నాకు ఫాస్ట్గా కుక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం అన్ని వంకాయల్లోకి పేస్ట్ని స్టఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సేమ్ వంకాయలు వేపిన ప్యాన్లోనే మనం ఈ ఫ్రై చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు వేసుకోండి. అది కొద్దిగా చిటపట్టలాడిన తర్వాత అందులోనే ఈ స్టఫ్ చేసుకున్న వంకాయలను వేసుకోండి. సో మీరు కావాలి అంటే అందులో స్టఫ్ చేయకుండా డైరెక్ట్గా వంకాయలను వేసేసుకోవచ్చు వేపిన తర్వాత. అప్పుడు పైన పేస్ట్ వేసేసుకోవచ్చు ఇలాగా. లేదంటే ఇలా స్టఫ్ చేసుకొని అవి కొద్దిగా ఒక నిమిషం వేపి అప్పుడు పైన ఇలా పేస్ట్ మిగిలింది కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోండి. ఇది మీడియం టు సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. అది ఇలా వేగుతుండగా ముందుగా నేను జీడిపప్పు పలుకులు వేపి పెట్టుకున్నాను, అవి కూడా వేసేసాను. బాగుంటుంది, మధ్యలో క్రిస్పీగా తగులుతాయి తింటుంటే. సో చూడండి, ఇలా మొత్తం దగ్గర పడిపోతుంది. ఇది వేగిపోయిన తర్వాత ప్యాన్ నుంచి రిలీజ్ అయిపోతుంది, మొత్తం దగ్గరికి అయిపోయి మనకి ప్యాన్ని వదిలేస్తుంది. అండ్ అలాగే ఆయిల్ కూడా పైకి తేలుతున్నట్టు కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకోండి, సరిపోతుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు టమాటా పెరుగుచారు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు చీరేసుకుని ఇలా వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1.5 ఎండుమిర్చి వేసుకోండి తుంచుకుని. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని అవి వేగిన తర్వాత ఒక టమాటో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఇవన్నీ కూడా ఫ్రై అవ్వాలి. సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకోండి. లోపు మనం పెరుగు రెడీ చేసుకుందాము. సో ముందుగా మీరు ఎంత పెరుగు అయితే తీసుకున్నారో అది తీసుకుని విస్కర్తో బాగా బీట్ చేయండి. క్రీమీగా రావాలి. బాగా క్రీమీగా వచ్చే వరకు ఒక 5 మినిట్స్ బీట్ చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మనకి పెరుగుచారు చాలా టేస్టీగా అండ్ కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇంకొకసారి బీట్ చేసుకోండి, సరిపోతుంది. సో అలా బీట్ చేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి. ఈ లోపు మనకి టమాటా కూడా వేగిపోయి ఉంటుంది. చూడండి, ఆల్రెడీ వేగిపోయింది. ఈ పోపులోకి కొద్దిగా వాటర్ వేసేసుకోండి. నేను పెరుగు తీసిన గిన్నెలో ఉంటే కొంచెం అందులో వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకుని ఈ పోపు అంతా కూడా మనం పెరుగు విస్క్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోండి. వేసి ఒక 2 మినిట్స్ విస్కర్తో జస్ట్ అలా స్లోగా విస్క్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు మీకు కావాలంటే పైన చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని చేతితో స్మాష్ చేసి అందులో వేయండి. వేసి ఇంకొకసారి తిప్పేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టండి ఒక 1/2 అవర్. ఒక 1/2 అవర్ ఆగి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత క్రీమీగా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.